నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో చర్చించుకోబోయే అంశం భారతదేశ శాస్త్రీయ నృత్యాలు అంటే క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి సంబంధించిన క్లాసికల్ డాన్సెస్ శాస్త్రీయ నృత్యాలను గమనించినట్టయితే మొత్తం 8 క్లాసికల్ డాన్సెస్. అవి ఏంటి అని గమనిస్తే కథకళి, మోహిని అట్టం, భరతనాట్యం, కూచిపుడి, ఒడిస్సీ, మణిపురి, కథక్, సత్రియ. ఈ 8 శాస్త్రీయ నృత్యాలనే క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అంటారు. క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా ఏవేవో తెలుసుకున్నాం, కానీ దీనికి సంబంధించిన ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనలో చాలామందికి తెలియదు. అలానే నృత్య, నాట్య ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి? సో ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి మొదటి ప్రసిద్ధ మూలం అంటే ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని గమనిస్తే భరతముని యొక్క నాట్యశాస్త్రం నుంచి వచ్చింది. సో చాలా వరకు పోటీ పరీక్షల్లో నాట్యశాస్త్రం లేదా నాట్యశాస్త్ర అనే పుస్తకాన్ని లేదా గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే భరతముని. కొన్నిసార్లు ఈ భరతమునిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆర్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఈ నాట్యశాస్త్రం ఏదైతే ఉందో దీంట్లోని 2 ప్రాథమిక అంశాలు అంటే ఫండమెంటల్ థింగ్స్ని మనం గమనించినట్టయితే, ఒకటి లాస్య, రెండోది తాండవ. లాస్య అంటే ఏంటి, తాండవ అంటే ఏంటి మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. కానీ ఈ భరతముని అని పేరుకి సంబంధించి ఇంకో విషయం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మరీ ముఖ్యంగా భరతనాట్యం దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు ఒకవేళ మనం భరతనాట్యంలో గమనించినట్టయితే నాట్యం అంటే డ్యాన్స్ అన్న ఐడియా మనకైతే ఉంది. సో ఈ నాట్యం గురించి మనం కొంచెం పక్కన పెడదాం, బికాజ్ వీ ఆల్రెడీ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ డ్యాన్స్. కొంచెం సేపట్లో నాట్యం అంటే కూడా డ్యాన్స్ కాదు అన్న సంగతి మీకు తెలిసిపోతుంది. సో కీప్ వెయిటింగ్. BHARAT, ఇక్కడ ఈ BHA ఒకటి, RA ఒకటి, అలానే ఈ TA ఒకటి. ఎందుకంటే మనం భరత్ నాట్యం అని పిలవము, భరతనాట్యం అని పిలుస్తాము. సో భా ఒకటి, రా ఒకటి, తా ఒకటి. ఇంతకీ ఈ భా ఏం సూచిస్తుంది అంటే భావ అంటే ఎక్స్ప్రెషన్, రా అంటే రసం. రసం అంటే మనం భోజనంలో కలుపుకుని తినే రసం కాదండోయ్. మీరు గనక గమనించినట్టయితే నవరసాలు అని పిలుస్తూ ఉంటారు. భయానకం, భీభత్సం, రౌద్రం ఇలా ఏవైతే నవరసాలు ఉన్నాయో దానికి సంబంధించింది ఈ రా. అలానే తా అంటే తాళం లేదా రిథమ్ అని అర్థం. సో భావన ఎక్స్ప్రెషన్, అలానే రసాలు, అలానే తాళం రిథమ్, వీటన్నిటినీ కలిపి వచ్చి వాటన్నిటిని ఒక నాట్య రూపంలో ప్రవేశపెడితే, నాట్య రూపంలో పొందుపరిస్తే దాన్నే భరతనాట్యం అంటారు. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ భరతనాట్యం. అలానే ఏ ముని అయితే దీనిని స్థాపించారో ఆయన్నే భరతముని అని అంటారు. అలానే మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నట్టు భరతమునిని ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆర్ట్ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు ఆయన్ని వ్యాస ఆఫ్ ద ఆర్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బికాజ్ ఈ నాట్యానికి వీటన్నిటికీ సంబంధించి ఆయన దగ్గర ఎంతో జ్ఞానం ఉంది అందుకు. సో భరతముని గారు ఏదైతే నాట్య శాస్త్రాన్ని రచించారో అందులో ఉన్న 2 ప్రాథమిక అంశాలు ఏంటి అని మనం గమనిస్తే, ఒకటి లాస్య, కొన్నిసార్లు దీన్ని లాస్యం అని కూడా పిలుస్తారు. రెండవది తాండవ, దీన్నే కొన్నిసార్లు తాండవం అని పిలుస్తారు. ముందుగా అసలు ఈ లాస్య అంటే ఏంటి, లేదు లాస్యం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. లాస్య అంటే భావ లేదా రస లేదా అభినయాన్ని సూచిస్తుంది. భావ అంటే ఏంటి, భావం. రస అంటే మనం ఇందాక తెలుసుకున్నాం, భయానకం, భీభత్సం, రౌద్రం, హాస్యం ఏవైతే రసాలు ఉన్నాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయడం. అభినయం అంటే గ్రేస్ కానీ యాక్ట్ కానీ చేయడం అన్నమాట. ఈ నృత్యం ఏదైతే ఉందో ఈ లాస్యం అనేది స్త్రీ యొక్క లక్షణాలకు ప్రతీక. ఉదాహరణకి మీరు ఇక్కడ ఈ చిత్రపటాన్ని గమనించినట్టయితే ఆవిడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం జస్ట్ ఆవిడ ఫేస్ని చూసినా సరే ఆవిడ ఏదో ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారన్న సంగతి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో బేసిక్ ఫామ్స్లో ఈ లాస్యం అనేది ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటో దానిని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ నౌ కమ్స్ ద అదర్ వన్ విచ్ ఈస్ ద తాండవ. దీనినే కొన్నిసార్లు తాండవం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తాండవం వచ్చేసి కదలిక అంటే మూవ్మెంట్, అలా అని లయపై ఎక్కువ దృష్టి పెట్టబడింది. లయ అంటే ఏంటి, రిథమ్. తై తక్క జుమ్ అని ఇలా అంటూ ఉన్నారనుకోండి, దానికి తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ వేసి తీరాలి. అండ్ దట్స్ వాట్ లయ ఈజ్ ఆల్ అబౌట్. సో బాడీ మూమెంట్స్ రిథమ్కి తగ్గట్టుగా మూవ్ అవుతున్నాయి లేదా అనేది ఎక్కువ తాండవ ఫోకస్ చేస్తుంది. అండ్ ఈ తాండవ నృత్యం ఏదైతే ఉందో ఇది పురుష అంశాలకు ప్రతీక అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఇక్కడ పోస్టర్ గమనించినట్టయితే ఈయన కూడా ఏదో ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు, కానీ మీరు ఇందాక ఏదైతే మనం ఒక స్త్రీ యొక్క ఎక్స్ప్రెషన్స్ గమనించామో ఇక్కడ అంత డామినెంట్గా లేవు. రాదర్ ఇక్కడ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది.
అండ్ ఈ లాస్య తాండవానికి సంబంధించి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే శివుడు పార్వతులు అని చెప్పవచ్చు. శివుడేమో తాండవం చేస్తే పార్వతీదేవేమో లాస్యం చేస్తుంది. అది వాళ్ళిద్దరి యొక్క డాన్స్ ఫామ్స్ అని చెప్పవచ్చు. వెల్, దాని గురించి మనం వీలైతే ఇంకో రోజు ఎప్పుడైనా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో భరత ముని గారు ఏదైతే నాట్య శాస్త్రాన్ని రచించారో దాంట్లో ఉన్న 2 బేసిక్ థింగ్స్, ఒకటి లాస్యం, ఇంకోటి తాండవం. లాస్యం ఏమో ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్కువగా చూపిస్తుంది, డెపిక్ట్ చేస్తుంది. వేరాస్ తాండవం ఏమో మేల్ క్యారెక్టరిస్టిక్ లేదా మాస్కులైన్ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్కువగా డెపిక్ట్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకో కేటగిరైజేషన్ కూడా ఉంది. అదేంటంటే నందికేశ్వరుని అభినయ దర్పణం. దీంట్లో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇందాక మనం లాస్యం తాండవం చూసినట్లే నందికేశ్వరుడు అని ఇంకో ఆయన ఉన్నారు, ఇంకో ముని ఉన్నారు. ఆయన అభినయ దర్పణం అనే ఒక పుస్తకాన్ని రచించారు లేదా గ్రంథాన్ని రచించారని చెప్పవచ్చు. అభినయ అంటే ఏంటి? యాక్ట్ చేయడం అని. దర్పణం అంటే ఏంటి? అద్దం, అంటే అద్దం ముందు యాక్ట్ చేయడం అని అర్థం. మరి ఆ పుస్తకంలో ఆయన రచించిన ఆ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన 3 అంశాలు ఏంటి అని గమనిస్తే నృత్య, నాట్య, నృత్య. సో ఒకసారి భరతనాట్యం లేదా ఆ వర్డ్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది అనుకుంటారు నాట్యం అంటే డాన్స్ అనుకుంటారు. వెల్, నౌ యూ విల్ గెట్ టు నో ద రియల్ డిఫరెన్స్. నృత్య అంటే ఏంటి, నాట్య అంటే ఏంటి, నృత్య అంటే ఏంటి. ఎందుకంటే ఇన్ జనరల్గా నృత్యము అన్నా నాట్యము అన్నా చాలామంది డాన్స్ అని అనుకుంటారు. నో, ఒకసారి ఇక్కడ పదాల యొక్క అర్థాలను గమనిద్దాం. నృత్య, ప్యూర్ డాన్స్ హూస్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ తాల్ అండ్ లయ, విచ్ ఈస్ టైమ్ మెజర్ అండ్ రిథమ్. ఇన్ నృత్య ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ ప్యూర్ డాన్స్ మూమెంట్. అంటే ఏదైతే అసలు నృత్యం విచ్ ఇస్ ద రియల్ డాన్స్ దానిని నృత్య అని పిలుస్తారు. నృత్యం కానీ నాట్యం కానీ పిలవరు. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్లీ గెటింగ్ ద పాయింట్. ప్రాపర్ ప్యూర్ డాన్స్ ఫామ్ ఏదైతే ఉందో దానిని నృత్య అంటారు. మరి నృత్య లేదా నాట్య అంటే ఏంటి? ఉదాహరణకి మనం మళ్ళీ నృత్య పదం యొక్క అర్థాన్ని గమనిస్తే కాంబినేషన్ ఆఫ్ రిథమ్ విత్ ఎక్స్ప్రెషన్. అంటే వాళ్ళు నృత్యలో ప్రాపర్ డాన్స్ చేస్తున్నారు, ప్యూర్ డాన్స్ చేస్తున్నారు. ఒకవేళ దానికి అభినయం తోడైతే, ఎక్స్ప్రెషన్స్ తోడైతే అప్పుడు దాన్ని నృత్య అంటారు. సో ఇప్పుడు నృత్య అంటే ఏంటో తెలిసింది, నృత్య అంటే ఏంటో తెలిసింది. మరి నాట్య అంటే ఏంటో చూద్దాం. నాట్య ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నృత్య అండ్ నృత్య డ్రమటైజేషన్ ఆఫ్ ఎ థీమ్. సో నృత్య అనేమో ప్యూర్ డాన్స్ ఫామ్, నృత్య అనేమో ఒకవేళ డాన్స్ ఫామ్కి ఎక్స్ప్రెషన్స్ కలిపితే ఈ రెండింటినీ కలబోస్తే అప్పుడు నాట్యం వస్తుంది. అండ్ నాట్య ఆ పదంలోని జాగ్రత్త గమనించండి, నాటకీయత ఉంది, డ్రమటైజేషన్. అంటే ఒక స్టోరీ చెప్పాలి అన్నప్పుడు డ్రామా ఉంటుంది, ఆ డ్రామాని చెప్పేదే నాట్యం. సో ఇప్పుడు క్లియర్గా తెలిసింది కదా, నృత్య ఈజ్ ప్యూర్ డాన్స్, నృత్య ఈజ్ రిథమ్ ప్లస్ అభినయం, యాక్ట్ చేయడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. అలానే ఈ నృత్య రెండింటిని కలిపితే వచ్చేది నాట్యం. వెల్, మనకి ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది, కానీ కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నృత్య, ప్రాథమిక నృత్య కదలికలు అంటే బేసిక్ బాడీ మూమెంట్స్. అవి కూడా లయబద్ధంగా ప్రదర్శిస్తారు, అంటే ఒక రిథమ్ని బేస్ చేసుకుని ప్రదర్శిస్తారు. ఎటువంటి భావోద్వేగం లేదా వ్యక్తీకరణ లేదు, అంటే ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు. ఎందుకు? నృత్య అనేది ప్యూర్ డాన్స్ ఫామ్ కాబట్టి. ప్యూర్ డాన్స్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు, ఇట్ ఈజ్ ఓన్లీ ద మూమెంట్. ఇప్పుడు రెండవది నృత్య, డాన్స్ ద్వారా సెంటిమెంట్ మరియు ఎమోషన్స్ రేకెత్తిస్తాయి. ఎందుకు? నృత్యాలో కేవలం ప్యూర్ డాన్స్ ఫామే కాకుండా ఎక్స్ప్రెషన్స్ని కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి. నృత్యంలో వివిధ వ్యక్తీకరణ పద్ధతులు లేదా ముద్రలు ఉంటాయి. అంటే ఇలా పెట్టడం కానీ, లేదు ఇలా పెట్టడం కానీ, ఇలా వివిధ ముద్రలు ఉంటాయి అన్నమాట. ఆ ముద్రలను యూజ్ చేస్తూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, అండ్ దట్ ఈజ్ నృత్య. అండ్ మూడవది నాట్య, నాటకీయ ప్రాతినిధ్యాలు. అంటే నృత్య ప్రదర్శన కథను వివరిస్తుంది. వాళ్ళు ఒక స్టోరీని చెప్పాలి అనుకున్నప్పుడు నృత్య అలానే నృత్య ఈ రెండింటిని కలబోసి ఎప్పుడైతే స్టోరీ చెప్తారో అది అప్పుడు నాట్యం అవుతుంది. మరి మనం ఇందాక గమనించాం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వివిధ ముద్రలు ఉంటాయి అని. అలా 108 ప్రాథమిక ముద్రలు ఉన్నాయి, బేసిక్ ముద్రాస్. వీటిలో ప్రతి ఒక్కటి విభిన్న భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు, అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్కి. ఉదాహరణకి చాలామంది ఈ రోజుల్లో సెల్ఫీ అనగానే పౌట్ అని పెడతారు. పౌట్ అంటే ఏంటి? అలా పెట్టడం. కొంతమంది సే చీజ్ అంటారు. సే చీజ్ అంటే చీజ్ని తీసుకొచ్చి దాంతో మాట్లాడడం అని కాదు, ఇలా స్మైల్ చేయడం. షో యువర్ టీత్ అంటారు. షో యువర్ టీత్ అంటే దాని అర్థం ఏంటి? నవ్వమని అర్థం. అలా ఈ 108 ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు లేదా ఆ సినారియోకి సంబంధించి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సంగీత నాటక అకాడమీ ప్రకారం భారతదేశంలో 8 శాస్త్రీయ నృత్య రూపాలు ఉన్నాయి. అవేంటివి? కథకళి, మోహినియట్టం, భరతనాట్యం, కూచిపుడి, ఒడిస్సీ, మణిపురి, కథక్, సత్రియ. కథక్ వేరు, కథకళి వేరు. సో ఆ డిఫరెన్స్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ 8 నృత్య రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని
క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి పేర్లు మటుకే తెలుసు, ఒక్కొక్క నృత్య రూపం వెనకాల. ఉదాహరణకి మీరు భరతనాట్యమే తీసుకుంటే దాంట్లో కూడా మళ్ళీ హెడ్ మూమెంట్ అని, నెక్ మూమెంట్ అని, షోల్డర్ మూమెంట్స్ అని, ఇలా డీటెయిలింగ్లోకి వెళ్తే చాలా వివరాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.